Good afternoon, students. Good afternoon, sir. సో లాస్ట్ క్లాస్‌లో అవేర్‌నెస్ యాడ్ అది చూపిచ్చాను గదా! ఎవరన్నా చేసారా? ఎవరన్నా యాడ్ రన్ చేసారా? లాస్ట్ వీక్‌లో చెప్పిన టాస్క్ కంప్లీట్ చేసారా? మనీ చెయ్యాలి. అదే చెప్పా గదా! రూ. 40 మినిమమ్ అమౌంట్. రూ. 40 పెట్టి ట్రై చేయాలి. సరే. నాకైతే క్రియేట్ చేసావు. ఇంకా మెటా యాడ్స్ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేసారా? ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్ క్రియేట్ అయిందా అందరిది? ఓకే. లాస్ట్ టైమ్ చెప్పినట్టు యాడ్ ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ యాడ్ లైబ్రరీలో వెరిఫై చేసుకోండి. ఎన్ని యాడ్స్ రన్ అవుతున్నాయి, లేకపోతే రన్ అయ్యే యాడ్స్ అనేవి వీడియోస్ రన్ అవుతున్నాయా, ఇమేజెస్ రన్ అవుతున్నాయా, లేదంటే ఏ కేటగిరీ ఆఫ్ యాడ్ రన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ యాడ్ లైబ్రరీలో వెరిఫై చేసుకోవచ్చు మనం. ఓకే. మెటా యాడ్ లైబ్రరీ, యాడ్స్ లైబ్రరీ అని టైప్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే. దీనిపైన క్లిక్ చేయండి. సి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ చూస్ చేసుకోండి, ప్లస్ ఆల్ యాడ్స్ అని పెట్టండి. ఇక్కడ స్క్రీన్ కనిపించకపోతే ఒకసారి చెప్పండి. సి సర్చ్ బార్లో ఫోటోగ్రఫీ అని టైప్ చేశాను. ఇక్కడ కనిపించే నేమ్స్ ఉన్నాయి కదా, గోల్డెన్ మూమెంట్ డాట్ ఇన్, బఫెలో, ఇక్కడ నేమ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కంపెనీ పేర్లు అన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు యాడ్స్ అనేవి రన్ చేస్తున్నారు ఈ ఇమేజెస్ అనేవి పెట్టుకొని. లాస్ట్ టైం క్యాన్వా చూసినప్పుడు ఇట్లాంటి ఇమేజెస్ అవన్నీ కూడా మనం క్యాన్వాలో రెడీ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మీరు చూస్తే సెండ్ వాట్సాప్, చూడండి సెండ్ వాట్సాప్ అని ఉంటుంది ఇక్కడ. ఇది ఒక కేటగిరీ ఆఫ్ లీడ్ కలెక్షన్. లైక్ పేజ్ అని ఉంది, ఇది ఒక కేటగిరీ ఆఫ్ యాడ్ అన్నమాట. దీని గోల్ ఏంటి అంటే పేజెస్ అనేవి లైక్ ఫేస్బుక్ పేజెస్ కి లైక్స్ కావాలి అని పెట్టిన యాడ్ ఇది. సో యాడ్ యొక్క ఆబ్జెక్టివ్ లైక్ పేజ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోల్డెన్ మూమెంట్, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే కస్టమర్ అనే వాళ్ళు చాట్ చేయాలి మనతో, వాట్సాప్ కి రావాలి. సెండ్ వాట్సాప్. నెక్స్ట్ ఇక్కడ ఈ కేటగిరీ చూడండి, పుష్పల్ చంద్ర ఫోటోగ్రఫీ. ఇక్కడ వ్యూ ఇన్స్టాగ్రామ్ అని ఉంది. వ్యూ ఇన్స్టాగ్రామ్, ఈ యాడ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎవరైనా జనాలు ఈ యాడ్ చూసినప్పుడు ఈ యాడ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ కి వచ్చి వాళ్ళ ప్రొఫైల్లో ల్యాండ్ అవ్వాలి. వ్యూ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఇక్కడ మళ్ళీ వ్యూ విజిట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, రైట్.
సెండ్ వాట్సాప్, ఆర్డర్ నౌ. ఇదేంటంటే వెబ్సైట్ లేదంటే షాపింగ్ కి రిలేటెడ్ గా పెట్టారు. ఇది ఒక కేటగిరీ. ఆర్డర్ నౌ అన్నది, ఆర్డర్ నౌ. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే యాడ్ అనేది పెట్టేటప్పుడు ఫస్ట్ మనం ఫిక్స్ అయిపోవాలి యాడ్ అనేది ఏ ఆబ్జెక్టివ్ పైన పెడుతున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంటాక్టర్స్, ఇది ఇంకొక కేటగిరీ కాంటాక్టర్స్. ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఒకటే యాడ్, ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఇన్ని యాడ్స్ రన్ అవుతున్నాయి. ఒక యాడ్ లో చూస్తే సెండ్ మెసేజ్ అని ఉంది, ఒక యాడ్ లో ఆర్డర్ నౌ అని ఉంది, ఇంకొక యాడ్ లో ఇన్స్టాగ్రామ్ కి రమ్మని ఉంది, నెక్స్ట్ ఇక్కడ లెర్న్ మోర్ ఉంది, ఇక్కడ గెట్ కోట్ అని పెట్టాడు. రైట్. సో ఒకటే ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఇన్ని యాడ్స్ రన్ అవుతుంటే ఒక్కొక్క యాడ్ అనేది ఒక్కొక్క యాక్షన్ బటన్ అనేది ఉంది. యాక్షన్ బటన్ అంటే ఇదన్నమాట. సో డిఫరెంట్ యాక్షన్ బటన్స్ అనేవి ఆ యాడ్స్ కి సపరేట్ గా ఉన్నాయి. సో ఇవి మనం ఎట్లా డిసైడ్ అవుతాము అంటే యాడ్ పెట్టే ముందు మనం ఆబ్జెక్టివ్ అనేది ఏం చూస్ చేసుకుంటున్నాము. రైట్. ఆబ్జెక్టివ్ ఏంటో చూసుకొని దానికి తగ్గట్టు నేను యాడ్ అనేది డిజైన్ చేసుకుంటాను. ఓకే, క్లియర్. లాస్ట్ టైం కరోజల్ అని చెప్పాను కదా. See, బటన్ ఐ ఫోటోగ్రఫీ స్పాన్సర్డ్ అని ఉంది. ఇది యాడ్. ఆ యాడ్ కి రాసిన కాంటెంట్ ఇదంతా. ఇక్కడ కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసాడు. ఇక్కడ ఈ ఒక్క ఫోటోనే కాదు, ఇక్కడ స్క్రోల్ బార్ ఇచ్చారు చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే మల్టిపుల్ ఇమేజెస్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. రైట్. ఈ యాడ్ అనేది కరోజల్ యాడ్ కింద తీసుకుంటాము. అందరికీ గుర్తుంటే యాడ్స్ లో మనం యాడ్ పెట్టేటప్పుడు 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి యాడ్ నేమ్ పెట్టుకోవడానికి, ఏ ఆబ్జెక్టివ్ తీసుకుంటున్నాం చూసుకోవడానికి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ యాడ్ అనేది ఎవరికి కనిపించాలి, ఏ ఏజ్ వాళ్ళకి, ఏ లొకేషన్ వాళ్ళకి, ఇది యాడ్ సెట్ స్టేజ్. థర్డ్ వచ్చేసి డిజైన్ స్టేజ్, యాడ్ డిజైన్ స్టేజ్. ఈ 3 కేటగిరీస్ తీసుకుంటే థర్డ్ కేటగిరీలో మళ్ళీ 3 ఆప్షన్స్ చూపించాడు మనకి. ఏంటి, యాడ్ క్రియేట్ చేసుకోమని, లేదంటే ఎగ్జిస్టింగ్ పోస్ట్ వాడుకోమని, లేదంటే కరోజల్ యాడ్ అనేసి, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో కరోజల్ యాడ్ అనేది ఇదన్నమాట. మనం ఏంటంటే మల్టిపుల్ ఇమేజెస్ అనేవి పెట్టుకుంటాము. కస్టమర్ ఎవరన్నా ఈ ఇమేజెస్ అన్ని ఇలా స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకోగలుగుతాడు. ఇది కరోజల్ యాడ్. ఓకే, రైట్. ఒక్క సెకండ్. హలో, లేడు చెప్పు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. లాస్ట్ టైం అవేర్నెస్ యాడ్ అనేది చూసాం మనం. సో యాడ్ లో ఫస్ట్ స్టేజ్ లేదు అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఇన్ని ఆబ్జెక్టివ్స్ లో యాడ్ పెట్టే ముందు ఒకటి వెరిఫై చేసుకుంటాము. ఓకే, ఇందాక మీరు చూసిన
సెండ్ వాట్సాప్ మెసేజ్, లెర్న్ మోర్, లేదంటే ఆర్డర్ నౌ, ఇట్లాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క కేటగిరీలో ఉండింది. అది మనం సెలెక్ట్ చేసుకొని మన ఆబ్జెక్టివ్ డిసైడ్ చేసుకొని ఈ పర్టికులర్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసాం ఇందాక, వ్యూ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఆ పర్టికులర్ యాక్షన్ జరగాలి అంటే మనము మ్యాండేటరీగా ఈ ట్రాఫిక్ యాడే చూస్ చేసుకోవాలి. ఈ ట్రాఫిక్ యాడ్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? మీరు ఇన్స్టాగ్రామ్ వ్యూ ఇన్స్టాగ్రామ్ చూసారు కదా, ఆ ప్లేస్ లో మనం ఈ ఆప్షన్స్ అన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎయిదర్ అక్కడ లింక్ ఇచ్చేసి ఆ లింక్ పైన కస్టమర్ క్లిక్ చేసేలాగా ప్లాన్ చేసుకోవచ్చు, లేదు మన వెబ్సైట్ పుల్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి తీసుకొని రావచ్చు, అండ్ వాట్సాప్ కాల్స్. ఈ ఆప్షన్స్ ఉన్నాయి ట్రాఫిక్ యాడ్లో. నెక్స్ట్ ఎంగేజ్మెంట్లో చూడండి, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. వాట్సాప్ మెసెంజర్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, కన్వర్షన్స్, కాల్స్. ఓకే, నెక్స్ట్ లీడ్స్కి వస్తే ఇన్స్టెంట్ ఫార్మ్స్, కాల్స్, కన్వర్షన్స్, మెసెంజర్, వాట్సాప్. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది నేను చెయ్యబోయే యాడ్ అనేది ఏ కేటగిరీ. either నేను జనాల్ని వైడ్గా రీచ్ అవ్వాలి అనుకుంటున్నానా, లేదు అంటే జనాన్ని నా వెబ్సైట్ లోకో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకో తీసుకొని రావాలనుకుంటున్నానా, లేదంటే నేను ఒక యాడ్ చూపించేసి ఆ యాడ్ ద్వారా జనాలు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నానా, లేదంటే ఒక ఆర్డర్ అనేది జనాలు ప్లేస్ చేసేలాగా వర్కౌట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ వర్కౌట్ చేసుకొని మనం చూస్ చేసుకోవాలి మనకి ఏ ఆబ్జెక్టివ్ కావాలి అని. అండ్ అగైన్ అవేర్నెస్ బ్రీఫ్ గా ఒకసారి చూపిస్తుందని చూడండి. అవేర్నెస్ క్లిక్ చేశాను. నెక్స్ట్ నన్ను అడుగుతుంది క్యాంపైన్ నేమ్ అనేసి. సో ఇన్ జనరల్ మనం రెగ్యులర్ గా క్యాంపైన్స్ ఎక్కువ రన్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కంపెనీ నేమ్, డేట్, ఇది జనరల్ సజెషన్ మాత్రమే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే లాస్ట్ టైం కేటగరైజ్ యువర్ యాడ్స్. లాస్ట్ టైం చెప్పినట్టు మనం పెట్టబోయే యాడ్ అనేది ఫినాన్షియల్ ప్రొడక్ట్స్ కి రిలేటెడ్ గా, లేదంటే జాబ్స్ కి రిలేటెడ్ గా, హౌసింగ్ కి రిలేటెడ్, సోషల్ ఇష్యూస్ లైక్ పాలిటిక్స్, ఈ కేటగిరీస్ లో గనక మన యాడ్ ఉంది అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా మనం ఇక్కడ ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, అదర్వైజ్ యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది యూస్ చేసుకొనే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను పెట్టబోయే యాడ్ బేసిక్ అవేర్నెస్ యాడ్ కాబట్టి నాకు అవసరం లేదు. అది కూడా నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ పెడుతున్నాను, అవసరం లేదు నాకు. ఈ కేటగిరీ కిందకి రాదు కాబట్టి వదిలేసాను. ఈ ఆప్షన్స్ అనేవి మనకు ఒక క్లాస్ పడుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ ఫస్ట్ నేమ్ తీసేసుకున్నాను, కేటగిరీ ఒక క్లారిటీ ఉంది, క్యాంపెయిన్ అనేది అవేర్నెస్ లో ఉంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. యాడ్ సెట్ నేమ్ కూడా ఒకటి మీకు ఇష్టం వచ్చింది ఇవ్వండి. ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ గోల్. యాడ్ లో నీ పర్ఫార్మెన్స్ అనేది ఏం మెజర్ చేయాలి, ఏం కావాలి నీకు ఎగ్జాక్ట్ గా, రైట్? మాక్సిమం రీచ్ ఆఫ్ యువర్ యాడ్ అనేది ఎంత రీచ్ ఉంటే అంత మాక్సిమంకి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఒక సెకండ్. maximum number of impressions. We will try to show your ad to people who many times as possible. అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జనాలకి రీచ్ అవ్వాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రీచ్ అవుతుంది, రీచ్ అయిన వాళ్ళకి మళ్ళీ రీచ్ అవుతుంది, మళ్ళీ కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ లో. ఓకే, అట్లా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఒక టైం తీసుకొని చదవాలి, చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి డీటెయిల్, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేంత పెద్ద ఇదేం కాదు, జస్ట్ ఆ ఆప్షన్స్ చదివి మీ ఆబ్జెక్టివ్ కి ఈ ఆప్షన్ కి ఏం సరిపోతుందో అది ఆ పర్టికులర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ గోల్. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అనేది మనం ఏ పేజ్ కి పెట్టాలనుకుంటున్నామో ఆ పేజ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ నా ప్రొఫైల్లో ఆల్మోస్ట్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి.
ఇప్పుడు ఒక్క ఫేస్‌బుక్ అకౌంట్ అనేది మల్టిపుల్ ఫేస్‌బుక్ పేజెస్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు. యాడ్ పెట్టేటప్పుడు ఏ పేజ్‌కి యాడ్ రన్ చేయాలి అని కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫేస్‌బుక్ పేజ్ ఏది కావాలి అని. మనం ఇక్కడి నుంచి మనకు కావాల్సిన పేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే. రైట్. బడ్జెట్ అండ్ షెడ్యూల్. లాస్ట్ టైమ్ చెప్పాను. డైలీ బడ్జెట్ ఎంత కావాలి? ఎంతకి నా యాడ్ రన్ అవ్వాలి? అమౌంట్ ఎంత కావాలి అనేది చూసుకోండి. మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు రూ. 40 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇందాక చందు అడిగినట్టు ఒక రూ. 40 డైలీ బడ్జెట్ పెట్టుకుంటే మనం యాడ్ రన్ చేసేయొచ్చు. షెడ్యూల్ ఆప్షన్ చూసుకుంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు నా యాడ్ అనేది రన్ అవ్వాలి. ఇది మనం మాన్యువల్‌గా చూసుకుంటాము అంటే ఓకే. మాన్యువల్‌గా అంటే యాడ్ అనేది ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు రన్ చేయాలి చూసుకుంటాము అంటే ఓకే. లేదు స్టార్ట్ డేట్ పెట్టి ఎండ్ డేట్ పెట్టకుండా వదిలేసాము అంటే మన బడ్జెట్ అంతా కూడా బర్న్ అయిపోతుంది. యాడ్ అకౌంట్‌లో అమౌంట్ ఉంటే మాత్రమే. లేకపోతే ఏం కాదు. యాడ్ అకౌంట్‌లో అమౌంట్ ఉంటే గనక మనము ఎండ్ డేట్ ఇవ్వకపోతే యాడ్ అనేది అంటిల్ యాడ్ బడ్జెట్ అంతా అయిపోయేదాకా యాడ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్స్. ఇక్కడ లొకేషన్స్ అనేవి చూస్ చేసుకోండి. ఏ లొకేషన్‌లో మనము యాడ్ అనేది చూపించాలి అనుకుంటున్నాం. ఎయిదర్ ఇక్కడ పిన్ కోడ్ తీసుకోవచ్చు, ఏరియా వైస్‌గా తీసుకోవచ్చు, సిటీ తీసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటుందో అదే చేయండి. కన్వీనియంట్ అంటే ఆ బిజినెస్‌కి అంటే మీకు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక డెంటల్ క్లినిక్ ఉందనుకోండి. విజయవాడ లాంటి లొకేషన్‌లో డెంటల్ క్లినిక్స్ అనేవి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఉంటాయి మినిమమ్. ఇప్పుడు నేను ఒక ఏరియాలో డెంటల్ క్లినిక్ యాడ్ అనేది తీసుకెళ్ళి విజయవాడ మొత్తం చూపిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే ఆ కస్టమర్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గరగా ఏదుంటే అక్కడికెళ్తారు. ఆ టైంలో నేను ఓన్లీ పిన్ కోడ్స్ అనేవి చూసుకోవాలి. పిన్ కోడ్స్ లేదంటే ఏరియా వైస్‌గా చూసుకోవాలి. ఫస్ట్ బిజినెస్ అనేది ఏరియా వైస్‌గా సర్వీస్ ఇస్తుందా? లేకపోతే సిటీ వైస్‌గా సర్వీస్ ఇస్తుందా? స్టేట్ వైస్‌గా ఇస్తుందా? డిస్ట్రిక్ట్ సారీ వరల్డ్ వైడ్‌గా ఇస్తుందా? మన బిజినెస్ అనేది సర్వీస్ ఎక్కడెక్కడ ఇవ్వగలుగుతుందో మనం ఒక అర్థం చేసుకొని ఒక పాయింట్ ఆ లొకేషన్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్. దీంట్లో ఏ లొకేషన్ వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మన యాడ్ కనిపించాలి. ఫేస్‌బుక్‌లో యాడ్స్‌లో 18 అనేది మినిమమ్ అన్నమాట. 18-65 ప్లస్ ఇచ్చాడు. సో, ఈ ఏజ్ గ్రూప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా కోర్స్ అనేది నేను అందరికి చూపిస్తే వేస్ట్. ఒక మాక్సిమం ఒక 25, 26 ఏజ్ దాకా చూపిస్తే మనకేదన్నా రిజల్ట్స్ ఉంటాయి. బెనిఫిట్ ఉండిద్ది. సో, ఈ బిజినెస్ గురించి మనకి ఎవ్రీథింగ్ తెలియాలి. ఈ పాయింట్స్ వన్ బై వన్ మనం చూస్ చేసుకునేటప్పుడు. ఏజ్ అనేది నేను 18-26 తీసుకున్నాను. నెక్స్ట్ జెండర్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి మళ్ళీ. సో, ఇక్కడ మళ్ళీ ఈ ఆప్షన్ ఉంది మనకి. మన యాడ్ అనేది ఎవరికి కనిపించాలి అని. ఇప్పుడు నేను చీరల గురించి యాడ్ పెట్టేటప్పుడు, చీరల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇద్దరికీ చూపిస్తే అంత యూజ్ ఉండదు. అదే వుమెన్ పెట్టాననుకోండి రీచ్ కొంచెం ఎక్కువైద్ది. రిజల్ట్ కూడా ఎక్కువవుతుంది. అగైన్ మళ్ళీ ప్రొడక్ట్ బట్టి, సర్వీస్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. మనకి రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు? అది డిసైడ్ చేసుకున్నాక ఈ ఆప్షన్స్ అనేవి వన్ బై వన్ చూడాలి. ఓకే. లాస్ట్ క్లాస్‌లో ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్ చెప్పలేదు. అవేర్‌నెస్ దాంట్లో. లాస్ట్ క్లాస్‌లో చెప్పేటప్పుడు. జాగ్రత్తగా చూడండి. ఇది మనకి తెలియాల్సిన ఆహ్, ప్రయారిటీ కింద తెలియాల్సిన ఆప్షన్ డీటెయిల్డ్ టార్గెటింగ్. డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఏంటంటే, మనము ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పేజెస్‌కి లైక్స్ కొట్టాము, ఏ పేజెస్‌ని ఫాలో అవుతున్నాము రెగ్యులర్‌గా, రైట్? మన యాక్టివిటీస్ అనేవి ఫేస్‌బుక్‌లో ఎట్లా ఉన్నాయి? నా ప్రొఫైల్‌లో ఏజ్ ఎట్లాగుంది? నేనెక్కడ పని జేస్తున్నాను? ఓకే. సో, ఇట్లాంటి స్టాటిస్టిక్స్ లేదంటే డేటా అనేది ఈ డీటెయిల్డ్ టార్గెటింగ్‌లో ఉండిద్ది. నేనిప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ యాడ్ పెట్టాలి అనుకుంటే, నా యాడ్ అనేది ఎవరికి కనిపించాలి అంటే,
బిజినెస్ చేసే వాళ్ళకి కనిపించాలి. యాడ్ ఎవరికి కనిపించాలి? ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రమే నేను నా యాడ్ అనేది చూపించాలి. ఎందుకు అంటే వాళ్ళే నా టార్గెట్ ఆడియన్స్. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా యాడ్ పెడుతూ 18-65 ఏళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 26 ఉంది కదా, నేను డిజిటల్ మార్కెటింగ్ యాడ్ పెట్టేటప్పుడు మినిమం ఏజ్ అనేది బిజినెస్ చేయడానికి ఒక 26 కింద తీసుకుంటాను. ఓకే, 26 కింద తీసుకొని మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ ఒక 50 దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెట్టబోయేది డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా యాడ్. ఓకే, ఆ డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా యాడ్ పెట్టేటప్పుడు మాక్సిమం బిజినెస్ చేసే వాళ్ళు 26-50 ఏళ్ళ దాకా ఉంటారు, డిజిటల్ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆ అనుకున్న దాని ప్రకారం అక్కడ ఏజ్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ జెండర్. బిజినెస్ ఉమెన్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఓకే, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, బిజినెస్ ఉమెన్ ఉన్నారు. సో ఇద్దరికి యాడ్ చూపించాలి నేను. ఓకే, డీటెయిల్డ్ టార్గెటింగ్. డీటెయిల్డ్ టార్గెటింగ్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రొఫైల్స్ లో వాళ్ళు మెన్షన్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఓనర్ తన ప్రొఫైల్లో తను ఏం మెన్షన్ చేశాడు తన గురించి, ఆ డేటా అనేది అంతా కూడా డీటెయిల్డ్ టార్గెటింగ్ ద్వారా మనం వర్కౌట్ చేయొచ్చు. ఎట్లా? జాగ్రత్తగా చూడండి. డీటెయిల్డ్ టార్గెటింగ్. నేను యాడ్ ఎవరికి చూపించాలనుకుంటున్నా? బిజినెస్ ఓనర్స్ కి చూపించాలి. ఏం టైప్ చేసా? బిజినెస్ ఓనర్ అని టైప్ చేసా. బిజినెస్ ఓనర్ అనే ఒక కీవర్డ్ పైన ఫేస్బుక్ లో 1,03,316 మంది నుంచి 1,21,500 వరకు జనాలు ఉన్నారు. అర్థమవుతుందా? ఇట్స్ లైక్ ఏ కమ్యూనిటీ అన్నమాట. అంటే ఈ పర్టికులర్ బిజినెస్ ఓనర్ అనే కీవర్డ్ పైన ఇంతమంది జనాలు, ఇంతమంది ఆడియన్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో నేను ఈ బిజినెస్ ఓనర్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నా. డెమోగ్రాఫిక్స్, వర్క్, ఎంప్లాయర్స్, బిజినెస్ ఓనర్స్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫేస్బుక్ ప్రొఫైల్లో బిజినెస్ ఓనర్ అని పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా నా యాడ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళకే నా యాడ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు లేదు అంటే స్టార్టప్స్ ఉన్నాయి, స్టార్టప్ కమ్యూనిటీ ఉంది. స్టార్టప్ కమ్యూనిటీలో సైజ్ చూడండి, సైజ్ ఆఫ్ ద ఆడియన్స్ 1,18,345 నుంచి 1,39,174 వరకు. సో స్టార్టప్ అనేది ఒక కమ్యూనిటీ కింద తీసుకుంటే నేను బిజినెస్ చేసే ప్రతి వాళ్ళు, స్టార్టప్ చేసే ప్రతి వాళ్ళు వాళ్ళ డిస్కషన్స్ అనేవి ఈ కీవర్డ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి ఈ పర్టిక్యులర్ కీవర్డ్ ని లేదంటే ఒక కమ్యూనిటీని నేను సెలెక్ట్ చేశాను, వాళ్ళకి మాత్రమే నా యాడ్ కనిపించు అని చెప్పడానికి. రైట్, ఇంకా ఆలోచించాలన్నమాట. సో నేను ఫస్ట్ నుంచి చెప్తుంది, యాడ్ పెట్టే ముందు బిజినెస్ గురించి ఎందుకు తెలియాలి అంటున్నాను అంటే, మనము మన యాడ్ ఎవరికి చూపించాలి అనుకుంటున్నామో ఆ సెట్ ఆఫ్ పీపుల్ కి కనిపించాలి అంటే డీటెయిల్డ్ టార్గెటింగ్ అనే ఆప్షన్ లో మనం ఈ ఆప్షన్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. యాడ్ అనేది ఎవరికి కనిపించాలి, ఏ ఏజ్ వాళ్ళకి కనిపించాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఎవ్రీథింగ్. బిజినెస్ ఓనర్ ఉంది, స్టార్టప్ ఉంది, సిఈఓ చూడండి, ఎండి ఆర్ సిఈఓ, ఇది ఒక ఆప్షన్ ఉంది. అంటే అగైన్ ఫేస్బుక్ లో ఎవరైతే ఎండి కానీ సిఈఓ కానీ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుంది. నెక్స్ట్, సార్ స్క్రీన్ కనిపిస్తలేదు సార్. ఒక్క సెకండ్. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది. సురేంద్ర, 40 రూపీస్ ఎన్ని డేస్ దాకా వస్తుంది సార్? యాడ్ ఎన్ని డేస్?
అయినా పెట్టుకోవచ్చా? ఓకే. సో యాడ్ అనేది మన ఇష్టం అన్నమాట, ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా బిజినెస్ రన్ అవ్వాలంటే ప్రతిరోజు నాకు లీడ్స్ కావాలి, లేదు బిజినెస్ గ్రో అవ్వాలంటే బల్క్ లో లీడ్స్ కావాలి నాకు. అంటే బల్క్ లో నేను జనాన్ని నా కస్టమర్లుగా మార్చుకోవాలి అన్నప్పుడు నేను ఇది 40 రూపీస్ ఏంటంటే ఫేస్బుక్ వాడు మినిమం అమౌంట్ అన్నమాట. ఓకే, మినిమం అమౌంట్ మనం ఫేస్బుక్ యాడ్ అకౌంట్ లో యాడ్ చేసుకోవడానికి. ఓకే, సో యాడ్ అమౌంట్ అనేది పర్ డేకి ఎంత పెట్టాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఒక మంత్ కింద టార్గెట్ తీసుకుంటే ఈ మంత్ లో నేను ఎంత బిజినెస్ చేయాలి? ఓకే, 1,00,000 రూపాయలు బిజినెస్ చేయాలి. 1,00,000 రూపాయలు బిజినెస్ చేయాలి అంటే నా ఒక్కొక్క ఆర్డర్ వాల్యూ 10,000 అనుకోండి. 10,000 ఆర్డర్ వాల్యూ అంటే ఒక 10 మందిని నేను నా కస్టమర్స్ కింద మార్చుకోవాలి. 10 × 10 100. 10 మంది నా దగ్గర ప్రొడక్ట్ కొనాలి అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కొనరు కదా. నా పర్సంటేజ్ ఆఫ్ కన్వర్షన్ అంటే నేను ఎంత మందితో మాట్లాడితే ఒకరిని కన్వర్ట్ చేయగలను. ఎగ్జాంపుల్ కింద నేను 4గురితో మాట్లాడితే ఒకరిని నా కస్టమర్ కింద మార్చుకోగలను. ఆ పాయింట్ లో నేను 40 లీడ్లు జనరేట్ చేయాలి. 40 లీడ్లు జనరేట్ చేయాలి అంటే నాకు ఒక అమౌంట్ అనేది నేను స్టార్ట్స్ ప్రకారం చేసుకోవాలన్నమాట. ఇది మీకు యాడ్స్ పెట్టే కొద్దీ అర్థమవుతుంది ఎంత పెట్టాలి ఏంటి అని. 40 లీడ్లు జనరేట్ చేయాలి, వచ్చిన 40లో నుంచి 10 కన్వర్ట్ చేయాలి, 10 × 10 1000 1,00,000 రూపాయలు వస్తాయి. నేను ఇలా ప్లాన్ చేసుకుంటా. యాడ్ అనేది ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, ఎంత అమౌంట్ తో అయినా కూడా పెట్టుకోవచ్చు. 40 రూపీస్ కి 3 months అయినా పెట్టుకోవచ్చు. చాలా స్లోగా వెళ్ళిద్ది, తాబేలు నడిచినట్టు నడిచిద్ది యాడ్. డేకి రూపాయి చొప్పున లేకపోతే 2 రూపాయలు చొప్పున పెట్టచ్చు. పెడితే అది యూజ్ ఉండదు కదా, స్లోగా వెళ్తుంది, చాలా స్లోగా. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆ 40 పెట్టేసావు అనుకో, డీసెంట్ గా నువ్వు ఒక రీచ్ అనేది కనిపించింది ఆ 40కి. లేకపోతే ఇక్కడ చూడండి ఒకసారి ఆప్షన్ మీకు కనిపిస్తుంది, డైలీ బడ్జెట్ ఎంత లిమిట్ ఇచ్చాడని. స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఎవరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను డైలీ బడ్జెట్ 200 రూపీస్ పెట్టాను. ఓకే, 200 రూపీస్ పెడితే ఫేస్బుక్ వాడు ఎస్టిమేటెడ్ డైలీ రిజల్ట్స్ అంటే ఏంటంటే మన యాడ్ అనేది 6,000 నుంచి 17,000 మందికి చూపించవచ్చు డైలీ, వన్ డేకి 6,000 నుంచి 17,000 వరకు. అదే నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు డైలీ ఇక్కడ ₹1 పెట్టా. 1 రూపీ పెడితే 30 మంది నుంచి 86 మందికి కనిపించింది అంట యాడ్. పర్ డేకి 30 to 86 పీపుల్ కి కనిపించింది నేను రూపాయి పెట్టినప్పుడు. ఓకే, 40 పెట్టండి సార్ ఒకసారి, 1 డేకి 40 పెట్టాను. 1,000 రూపాయల నుంచి 3,000 దాకా కనిపించింది యావరేజ్ గా. ఇది యావరేజ్ నెంబర్స్ మాత్రమే, తగ్గవచ్చు పెరగవచ్చు. సో డీసెంట్ గా యాడ్ రన్ చేయాలి అంటే ఒక 100-200 నుంచి రన్ చేసుకోవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్డ్ టార్గెటింగ్ లో ఇందాక నుంచి చెప్తుంది. డీటెయిల్డ్ టార్గెటింగ్ లో మనము ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి మన యాడ్ చూపించాలనుకుంటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా యాడ్ పెట్టేటప్పుడు మనకు కావాల్సింది బిజినెస్ చేసే వాళ్ళు. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే బిజినెస్ ఓనర్స్. ఎండి అంటే బిజినెస్ లో పెద్ద స్టార్ట్అప్ అంటే ఇది ఒక కమ్యూనిటీ, దాంట్లో బిజినెస్ చేసే వాళ్ళందరూ కనెక్ట్ అవుతూ ఉంటారు.
ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్ని మీరు ఆలోచించాలి. సార్. అన్ని ఆలోచించి ఇక్కడ మనం టైప్ చేస్తే దానికి రిలేటెడ్ కమ్యూనిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకే. ఆ గ్రూప్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లోజ్ ద డోర్. ఫస్ట్ స్టేజ్ లో నేమ్ ఇచ్చాను, ఆబ్జెక్టివ్ ఇచ్చాను, నా కేటగిరీ ఇచ్చాను. సెకండ్ స్టేజ్ లో యాడ్ అనేది ఎవరెవరికి కనిపించాలో మొత్తం మెన్షన్ చేశాను. థర్డ్ స్టేజ్ లో యాడ్ అనేది డిజైన్ చేస్తున్నాను, నా యాడ్ ఎట్లా ఉండాలి ఏంటి అని. సెటప్ క్రియేటివ్. ఈ సెటప్ క్రియేటివ్ లో నేను ఎయిదర్ ఇమేజ్ కానీ వీడియో కానీ తీసుకోవాలి. లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే యాడ్ సెటప్. యాడ్ సెటప్ లో నాకున్న ఆప్షన్స్ క్రియేట్ యాడ్. క్రియేట్ యాడ్ లో లాస్ట్ టైం చెప్పినట్లు యాడ్ మొత్తం A to Z నేను ఇక్కడ మళ్ళీ డిజైన్ చేసుకోవాలి. దీంట్లో ఇమేజ్ నేనే అప్లోడ్ చేయాలి, లైన్స్ నేనే రాసుకోవాలి, వాట్సాప్ బటన్సా లేకపోతే మెసెంజరా లేకపోతే ఇన్స్టాగ్రామా ఇవన్నీ నేను మెన్షన్ చేయాలి. ఈమెయిల్ కూడా చేయొచ్చా సార్? ఈమెయిల్ లేదు ఇప్పటికి. సో ఇక్కడ నెక్స్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అని ఉంది. యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఆ పోస్ట్ అనేది ఆల్రెడీ మన ఫేస్బుక్ పేజ్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయిపోయి ఉండింది. నేను ఇక్కడ సింపుల్ గా ఇది యూజ్ చేసుకొని అదే పోస్ట్ ని ఇక్కడ నేను యూజ్ చేసుకోగలుగుతాను. ఓకే. ఫస్ట్ క్రియేట్ యాడ్ తీసుకుందాము. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో, ఇది మనం ఎక్కువ చేస్తుంటాము. లాస్ట్ టైం యాడ్ లైబ్రరీలో చూశారు కదా, ఒకటే ఇమేజ్ ఉండేసి కింద వాట్సాప్ బటన్, మెసెంజర్ అట్లా ఇచ్చారు. కరోజుల్ అంటే ఇందాక నేను చూపించింది, మల్టిపుల్ ఇమేజెస్ పెట్టేసి స్వైప్ చేస్తుంటే ఇమేజ్ మారుతా ఉండిద్ది. ఓకే. కరోజుల్ సింగిల్ ఇమేజ్. కలెక్షన్ ఇప్పుడే చేయొద్దు మీరు, ఇవి రెండింటిపైనే ఉండండి ఇప్పటికి. ఓకే. ఫస్ట్ నేను క్రియేట్ యాడ్ తీసుకున్నాను, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో తీసుకున్నాను. ఓకే. సెటప్ క్రియేటివ్ పైన క్లిక్ చేస్తే సెటప్ క్రియేటివ్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ యాడ్ ఆప్షన్ చూస్ చేసుకున్నా, యాడ్ క్రియేటివ్ అడుగుతుంది, దీనిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇమేజ్ వాడుతున్నారా వీడియో వాడుతున్నారా, ఇమేజ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అని ఉంది. ప్రైమరీ టెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం ఇక్కడ చూసినట్టు ఇక్కడ వస్తుంది కదా టాప్ లో, ఇదిగోండి స్పాన్సర్డ్ అని ఉంది, ఇక్కడ కాంటెంట్ ఉంది, ఇక్కడ సమ్ డెస్క్రిప్షన్ ఏదో రాశాడు. ఈ డెస్క్రిప్షన్ విల్ కమ్ అండర్ ఇక్కడ మనం రాసేది ప్రైమరీ టెక్స్ట్. ఇక్కడ మనం ఏం రాసుకోవాలి అంటే ఒక లైన్ మనం ఎగ్జాక్ట్ గా మనం యాడ్ చూపించే వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నాం. సో నేను రాస్తున్నాను గెట్ బెస్ట్ గెట్ బెస్ట్ ఎంక్వైరీస్ ఫర్ యువర్ బిజినెస్. డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా యాడ్ పెడుతున్నాను. బిజినెస్ ఓనర్స్ ఎవరికన్నా కావాల్సింది వాళ్ళకి కొన్ని లీడ్స్ అనేవి రావాలి, అంటే ఎంక్వైరీస్ అనేవి రావాలి, వాళ్ళ ప్రొడక్ట్ సర్వీస్ తీసుకుంటాము చెప్పండి అని. సో దానికి రిలేటెడ్ గా నేను గెట్ యువర్ బెస్ట్ ఎంక్వైరీస్ అని పెట్టాను. ఇది ప్రైమరీ టెక్స్ట్. హెడ్ లైన్ ఏంటంటే కింద మనకి వాట్సాప్ బటన్స్ ఉన్నాయి కదా, ఆ పక్కన కనిపించే లైన్.
ఇక్కడ ఉంది కదా సెండ్ వాట్సాప్, సెండ్ మెసేజ్, ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ అనేది ఇది, ఇక్కడ మనం రాసే లైన్ కనిపిస్తుంది. ఏం రాస్తున్నాను, కాంటాక్ట్ us now and contact us now and get 50% off. ఆఫర్. నెక్స్ట్ ఇదంతా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోమంటుంది. మనకి ఇమేజ్ ఏదైనా కావాలి అంటే మన కంప్యూటర్ నుంచి అప్లోడ్ ఆప్షన్ యూస్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, లేదు అంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి యూస్ చేసుకుంటాను. అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకు కావాల్సిన ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ వీటిల్లో ఇవన్నీ మన కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్, మనకి ఏం కావాలో అది తీసుకుంటాము. ఓకే, సో నేను ఈ పర్టికులర్ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. ఇక్కడ ఒరిజినల్ 1:1 ఉంది, ఒరిజినల్ 9:16, ఒరిజినల్ 9.91:1. ఇదేంటంటే మన యాడ్ అనేది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను 9:16 పెట్టాను అనుకోండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లేదంటే రీల్స్ చూపించేటప్పుడు నా యాడ్ కనిపిస్తే నా యాడ్ ఇట్లా కనిపిస్తుంది, సగం కట్ అయిపోయి. అంటే దీనికి ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా యాడ్ కనిపిస్తుంది కాబట్టి మనం డిజైన్ చేసుకునే కాంటెంట్ లేదంటే ఇమేజెస్ కూడా అదే విధానంగా చేసుకోవాలి. లేదు నేను రెగ్యులర్ గా ఒకటే ఇమేజ్ చేసుకున్నాను అంటే మ్యాండేటరీగా ఈ ఒరిజినల్ ఆప్షన్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇమేజ్ అనేది ఇలాగే కనిపిస్తుంది, కట్ అవ్వకుండా. అదే ఇక్కడ 9:16 పెడితే కట్ అయిపోయింది చూడండి. మ్యాండేటరీగా ఒకటే ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాము ఫస్ట్ స్టేజెస్ లో కాబట్టి ఒరిజినల్ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈ జనరేట్ ఇమేజెస్ ఆప్షన్ వదిలేసేయండి, ఇది రీసెంట్ అప్డేట్స్ మనకి ఇప్పుడే యూస్ అవ్వదు. నెక్స్ట్ ఓకే కొట్టేయండి. ఓకే, యాడ్ అనేది ఇక్కడ లోడ్ అయింది. ఓకే, ఈ పర్టికులర్ ఇప్పుడు మనం చేసిన యాడ్ అనేది ఎక్కడెక్కడ ఎలా కనిపిస్తుంది. ఫేస్బుక్ ఫీడ్స్ ఫస్ట్ ఆప్షన్, ఫేస్బుక్ ఫీడ్స్ గెట్ బెస్ట్ ఎంక్వైరీస్ ఫర్ యువర్ బిజినెస్. ఇది ప్రైమరీ టెక్స్ట్ మనం రాసింది, ఇమేజ్ మనం సెలెక్ట్ చేసింది. కాంటాక్ట్ us now and get 50% ఆఫర్, ఇది హెడ్లైన్ మనం రాసాము. ఇది ఫేస్బుక్ ఫీడ్ లో ఇవన్నీ కనిపిస్తాయి. అదే ఇన్స్టాగ్రామ్ ఫీడ్ తీసుకుంటే ఇక్కడ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది, కింద ఒక లైన్ మాత్రం కనిపిస్తుంది. ఓకే, ఇట్లా ఒక్కొక్క ప్లేస్ లో మన యాడ్ అనేది ఒక్కొక్కలా కనిపించింది, సైజెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి చాట్ వాట్సాప్ అనేసి బటన్ సైడ్ ఉంది, ఇక్కడేమో పైన వచ్చేసింది, ఇమేజ్ పైనే వచ్చేస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ అయిపోద్ది. రైట్, చూడండి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫీడ్, మనం వాడే సోషల్ మీడియా యాప్స్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ లో కూడా మన యాడ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది ప్రివ్యూ అంటాం మనం, ఇది ప్రివ్యూ. ఇప్పుడు మనమే ఎవరికన్నా యాడ్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి రన్ చేస్తున్నాము, యాడ్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి చూపించాలి అంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి షేర్ ఆప్షన్, షేర్ పైన క్లిక్ చేస్తే షేర్ లింక్ అని ఉంది. షేర్ లింక్ పైన క్లిక్ చేయగానే లింక్ షేరింగ్ ఈస్ ఆఫ్ అని ఉంది, ఇది నేను ఆన్ చేయాలి. లింక్ షేరింగ్ ఈస్ ఆన్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది ఎన్ని రోజులు యాక్టివ్ ఉండాలి, నేను 30 days కి సెలెక్ట్ చేసుకున్నాను. డేస్ యాక్టివ్ అనేది నేను 30 days కి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ లింక్ వచ్చేసింది. ఈ లింక్ అనేది నేను కాపీ చేసుకుంటున్నాను, లింక్ అనేది కాపీ చేశాను. ఈ కాపీ చేసిన లింక్ అనేది నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి వాట్సాప్ లోనో ఈమెయిల్లోనో ఎక్కడ కావాలంటే అక్కడ సెండ్ చేయొచ్చు. ఈ లింక్ తీసుకెళ్ళి నేను ఎక్కడన్నా ఓపెన్ చేస్తే
యాడ్ అనేది ఎట్లా కనిపిస్తుంది ఏంటి అనేది నేను చూడొచ్చు ఈజీగా. ఇంకా నేను ఫేస్బుక్ లాగిన్ చేయాలి, ఫేస్బుక్ లాగిన్ చేసి ఉంటే చాలు. ఇంక నేను యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ఆ లింక్ అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తే నా యాడ్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఇది నేను ఎవరికైతే పని చేస్తున్నానో ఇదర్ క్లయింట్కి కానీ ఆ కంపెనీకి కానీ దాంట్లో అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడిగితే మనం మీకు పంపిస్తాము. ఇలా కనిపిస్తుందండి యాడ్ మధ్య అనేసి. ఓకే, చూడండి. ఓకే సార్. రైట్. నెక్స్ట్. సో ఈ లింక్ అనేది పంపించేస్తాము, క్లోజ్ చేసేసుకుందాము. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది బాటమ్ రైట్ లో, సేవ్ కొట్టేస్తాను. సేవ్ చేసేసిన తర్వాత ఇక్కడ బాటమ్ లో పబ్లిష్ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ డెస్టినేషన్ ఇచ్చాడు ఆప్షన్. ఈ డెస్టినేషన్ ఆప్షన్ ఏంటంటే నాకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిదర్ యాడ్ చూసిన వాళ్ళని వెబ్సైట్ లోకి తీసుకొని రావాలా, లేదంటే కాల్ వాళ్ళు నాకు కాల్ చేయాలా, లేకపోతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఈ 3 ప్లాట్ఫామ్స్ లో ఏదన్నా ఆప్షన్ యూస్ చేసుకొని వాళ్ళు నాతో చాటింగ్ చేయాలి. ఓకే, సో వీటిల్లో ఏ ఆప్షన్ మనకి ఫెమిలియర్ గా అనిపిస్తుందో, ఈజీగా అనిపిస్తుందో, యూస్ఫుల్ గా అనిపిస్తుందో ఆ ఆప్షన్ యూస్ చేసుకోవాలి. ఇప్పటికైతే ఇక్కడ వాట్సాప్ ఉంది. ఇక్కడే మనం వెబ్సైట్ కూడా పెట్టుకోవచ్చు. వెబ్సైట్ ఆప్షన్ తీసుకొని యూఆర్ఎల్ టైప్ చేస్తాము. ఇది వెబ్సైట్, ఇది డిస్ప్లే లింక్. ఓకే, ఇందాక నాకు ఇక్కడ వాట్సాప్ అని ఉండే ఆప్షన్, ఇప్పుడు అది వాట్సాప్ కాస్త లెర్న్ మోర్కి వచ్చింది. లెర్న్ మోర్ పైన క్లిక్ చేస్తే ఎవరైనా డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అదే విధానంగా ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది. కాల్ పైన క్లిక్ చేస్తే నేను నాకు ఏ నెంబర్ కి కాల్ రావాలో ఆ నెంబర్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసేసాను, ఒక నెంబర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి క్రియేటివ్ కి కాల్ నౌ ఆప్షన్ ఉంది. ఈ కాల్ నౌ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మొబైల్ ఈ నెంబర్ కి యాడ్ కాల్ అనేది వెళ్ళిపోతుంది. ఈ నెంబర్ కి కాల్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే, ఇప్పుడు నేను యాడ్ డిజైన్ చేసేసాను, ఎవరిని టార్గెట్ చేయాలో చేశాను, వాళ్ళు నన్ను ఎట్లా అప్రోచ్ అవ్వాలో చేశాను, మొత్తం సెట్ అయిపోయింది. అయ్యాక కింద చూడండి బాటమ్ రైట్ లో పబ్లిష్ ఉంది. ఈ పబ్లిష్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ పబ్లిషింగ్ మల్టిపుల్ ఐటమ్స్ కుడ్ నాట్ బి పబ్లిష్డ్. ఇది ఏంటంటే ఒక ఎర్రర్ అన్నమాట. ఎర్రర్ వచ్చింది, యాడ్ అనేది ఎక్కడో ప్రాబ్లం అయింది. దీనిపైన క్లిక్ చేయండి. బడ్జెట్ చాలా తక్కువగా ఉంది అని పెట్టాడు. సో వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను పెట్టిన యాడ్ కి బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, రన్ చేయలేను అన్నాడు. సో మనం ఏంటంటే ఇది ఒక ఎర్రర్ కింద తీసుకొని దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను 40 కాస్త 400 చేశాను, చేసి పబ్లిష్ కొట్టాను. పబ్లిష్ అవుతుంది. పబ్లిషింగ్ 1 of 2, మల్టిపుల్ ఐటమ్స్ పబ్లిష్డ్, యాడ్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యాడ్ రైస్ 06/01/25 అవేర్నెస్ యాడ్. ఇక్కడ అకౌంట్ ఎర్రర్ అని చూపిస్తుంది. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఇన్ రివ్యూ లేదంటే ప్రాసెసింగ్, ఈ 2 ఆప్షన్స్ ఎక్కువ చూపిస్తుంది. వన్స్ ఇవన్నీ కూడా ఓకే అయిపోయింది, యాడ్ అంతా కూడా ఫేస్బుక్ నుంచి పాస్ అయిపోయింది అంటే అప్పుడు మనకి యాక్టివ్ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి యాక్టివ్ డెలివరీ కనిపిస్తుందా, డెలివరీ యాక్టివ్.
ఇలా వచ్చినప్పుడు మాత్రమే మన యాడ్ అనేది రన్ అవుతుంది అని. యాక్టివ్ ఇక్కడ రౌండ్ గా గ్రీన్ కలర్ లో ఉంది చూడండి సర్కిల్. ఇలా ఉంటేనే యాడ్ రన్ అవుతున్నట్టు. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ యాడ్ అకౌంట్ లో యాడ్ అనేది రన్ అవ్వట్లేదు. అకౌంట్ ఎర్రర్ అని చూపిస్తుంది. అకౌంట్ ఎర్రర్ అంటే మనీ లేదని. లాస్ట్ టైం చూపించాను అమౌంట్ ఎట్లా యాడ్ చేయాలి అని. లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ తీసుకుంటే ఇక్కడ బిల్లింగ్ పేమెంట్స్ అని ఉంది. ఓకే, బిల్లింగ్ పేమెంట్స్ పైన క్లిక్ చేస్తే నాకు డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఈ పర్టికులర్ ఫేస్బుక్ అకౌంట్ కి నాకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంది. నేను తప్ప, లేదంటే యాడ్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేస్తారు అంటే నాకు ఓటీపీ వస్తుంది. ఇది ఎక్స్ట్రా సెక్యూరిటీ కంపెనీది కాబట్టి నేను పెట్టుకుంటాను. ఎవరంటే వాళ్ళు కదిలించకుండా. ఓటీపీ ఎంటర్ చేసేసాను. ఇప్పుడు నాకు డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి యాడ్ ఫండ్స్ క్లిక్ చేసి నేను అమౌంట్ ఎంత యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఎంతన్నా యాడ్ చేయొచ్చు. ఈవెన్ 1 lakh రూపీస్ కూడా యాడ్ చేయొచ్చు, 5 lakh కూడా యాడ్ చేయొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే మనం ఎక్కువ అమౌంట్ యాడ్ చేసినప్పుడు యాడ్ ఎప్పుడు రన్ చేయాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి అనేది మ్యాండేటరీగా చూసుకుంటూ ఉండాలి. లేదు అంటే మనం డైలీ బడ్జెట్ కింద డైలీ 300 అట్లా అనేసి యాడ్ చేసుకోవచ్చు. 300 ఎంటర్ చేశాను. యూపీఐ నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టాక నాకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది అమౌంట్ అనేది ఎట్లా పే చేయాలి ఏంటి అని. దీంట్లో నాకు కావాల్సిన ఒక ఆప్షన్ యూస్ చేసుకుంటాను. అమౌంట్ పే చేసేస్తాను. పే చేయగానే ఈ అకౌంట్ ఎర్రర్ కాస్త ప్రాసెసింగ్ కి వెళ్ళిపోతుంది. ప్రాసెసింగ్ కి వెళ్ళాక లైవ్ అయిపోతుంది యాడ్ అనేది. అర్థమైందా? ఎస్ సార్. సో ఇది టోటల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక యాడ్ అనేది ఎట్లా ప్లేస్ చేయాలి అని. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇంకా మీకు డౌట్స్ ఎందుకు రావట్లేదు అంటే మీరు ఓన్లీ చూస్తున్నారు కాబట్టి డౌట్స్ ఏం లేవు. వన్స్ ఒక 40 రూపీస్ యాడ్ చేసి యాడ్స్ రన్ చేయండి. రన్ చేస్తే అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు నేను అనుకోండి మొత్తం నాకు తెలుసు కాబట్టి క్లారిటీగా అప్లోడ్ చేసేసాను, వర్కౌట్ చేసేసాను. వన్స్ మీరు యాడ్ అకౌంట్ లో ఒక 40 రూపాయలు యాడ్ చేసి ఒక యాడ్ డిజైన్ చేసి యాక్టివ్ చేయండి. ఆ యాక్టివ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూడండి. అప్పుడు మీకు నాలెడ్జ్ పెరిగింది. ఓకే.